రియాస్ ఈ అంటే ఒకరి తర్వాత ఒకరు కదా బూతులు పురాణాలు తిట్టల్లో ఇప్పుడు మనోడు తిట్ట కదా. అవును. వెనక ముందు ఆ కల్ట్ బ్యాచ్ ఉంటుంది. అవును. రాంగోపాల్ వర్మకు కల్ట్ బ్యాచ్ ఎట్లా ఉండదు, కాకకు ఈ పొట్టిదొరకు ఇట్లనే కల్ట్ బ్యాచ్ ఉంటది. నేనంటే ఆయనకి ఎవరో తెలుసు, చూస్తే నువ్వు గుర్తుపట్టుకో, నువ్వు నన్ను ఏం చేయలేవు కానీ మళ్ళా నీ దగ్గరకు వచ్చి ఎప్పుడు ఎట్లా మాట్లాడినా నువ్వు ఎట్లా ఉన్నావు ఏందని నీకు తెలుసు. కానీ ఒక అమ్మాయి నీ ఇంట్లో ఉంది, నీ కూతురు ఉంది, నీ కూతురు ఏ పరిస్థితులు ఉందో తెలుసు. ఆమె నీకు చెల్లె కావచ్చు, తోడబుడ్డ కావచ్చు, ఎవరైనా కావచ్చు. మనం అట్లా గౌరవం ఇవ్వాలి. నువ్వు ఏం గౌరవం లేకుండా ఏదో నేను రేవంత్ రెడ్డి దగ్గర నేను కంపల్సరీ అక్కడ నేను మార్పులు వేసుకోవాలి, లేకపోతే ఈ టీం మీద ఇప్పుడు నన్ను లీడ్ చేయమని చెప్పేసి నాకు అన్ని తెలుసు. నువ్వు ఏం చేస్తున్నావు నీకు ఎవరి దగ్గర వచ్చినప్పుడు నువ్వు ఎక్కడెక్కడ నువ్వు ట్రాక్ చేస్తున్నావు, నువ్వు ఏదో లెటర్ రాగా నేను చెప్పినా నేను వెయిట్ చేసినా అని చెప్పేసి ముచ్చట కాదు. నీ దగ్గరికి నీకు చేతనంటే నువ్వు మాట్లాడు. ఎందుకు నువ్వు ఊకే ఇట్లా మాట్లాడుకుంటూ పోతావు? నువ్వు ఒక లెజిస్లేటివ్ పద్ధతిలో ఉన్నావు, నువ్వు ఒక లెజిస్లేటివ్ ఎమ్మెల్సీలో ఉన్నావు. ఎట్లా మాట్లాడాలి ఏంటని తెలియదా నీకు? వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ బిహేవియర్, వే ఆఫ్ హ్యూమన్ సెన్స్ అయితే తెలియదా? ఎట్లా సెన్సిబుల్ గా మాట్లాడి డీల్ చేయాలని తెలియదా? అమ్మాయి ఆమె ఇద్దరు నీ దగ్గర కూడా వచ్చిళ్ళు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా మేము కూడా ఫైట్ చేసినాం. సిగ్గు శరం మానం లజ్జ ఉంటే నేను చెప్తా. ఇప్పుడు చూడు ఫోటోలు చూపెడతా తీయన్న, మమ్మల్ని టార్చర్ చేసిళ్ళు. నీకు నిజంగా ఇది ఉంటే ఇదే ఆకులు మురళి నువ్వు ఇంట్లో కూర్చోబెట్టుకొని వాళ్ళని చూడండి. గెలవంగానే బీఆర్ఎస్ ప్రభుత్వం పోగానే ఓపెన్ టాక్స్ జీపులలో మేము లక్షలు వేలు ఖర్చు పెట్టుకుని మీకు అందరికి ఇట్లా ర్యాలీలు చేసుకుంటూ బలుములు వెంకటి కింద ఉంటాడు, అగ్ని సార్ వచ్చేసి మన త్యాగరాయ దాంట్లో ఉంటాడు. ఈ రోజేమో నువ్వు కథలు పడుతున్నావు కదా, మళ్ళీ నీకు కనపడతలేదా? ఇవన్నీ ఫోటోలు కదుడు. కోదండ రామ్ సారు, రియాజ్ సారు, ప్రతి ఒక్కరికి మిమ్మల్ని జోకినాం. విజయోత్సవాలు ఎందుకు? కేసీఆర్ దించుదాం, ఇంట్లో